హలో ఫ్రెండ్స్, దేవుని నామంలో మీకు శుభములు పలుకుతున్నారు. అందరూ సంతోషంగా సురక్షితంగా ఉన్నారని నమ్ముచున్నాను. కలిసి మనం 16 రోజులు ప్రయాణం చేశాము. మరి 17వ రోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. రండి నాతో పాటు సామ్స్ 17 చాప్టర్ చదువుదాం. యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చుచున్నది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక, నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించిన హృదయమును పరిశీలించితివి. నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. నోటి మాటల చేత నేను అతిక్రింపమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొర్ర పెట్టి ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చేదవు. నాకు చెవి అగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చు వారిని, వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను. నీవు రెక్కలు నీడ క్రింద నన్ను దాచుము. వారు తమ హృదయంను కఠినము కొని ఉన్నారని వారు నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగుజాడలను గుర్తుపట్టి వారెప్పుడు మమ్మో చుట్టుకొని ఉన్నారేమో నేలను కూల్చుటకు గురి చూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడి సింహముల వలెను చాటున స్థలములలో పొంచి కొదమ సింహము వలనే ఉన్నారు. ఓవా, లెమ్ము, వానిని ఎదుర్కొని వాని పడగొట్టుము. దుష్టుని చేతిలో నుండి నీ ఖడ్గము చేత నన్ను రక్షింపుము. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్న వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. నేనైతే నీతిగల వాడనే నీ ముఖదర్శనము చేసేదను. నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతోనూ ఆశతోనూ నా ఆశ తీర్చుకొందును. ఈ చాప్టర్లో దావీదు తన ఆనెస్టీని, దేవుడి పట్ల ఆయనకున్న విశ్వాసమును, దేవుడి పట్ల ఆయనకున్న ప్రేమను కనపరుస్తున్నాడు. మొదటి వచనంలో, దేవా నా ప్రార్థన ఆలకించవా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. నేను ఆనెస్ట్గా ఉన్నా దేవా, నా మార్గములు నీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయి దేవా, నా హృదయంలో పరిశుద్ధత ఉంది దేవా అని దావీదు కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు దేవాతి దేవునితో. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నాడు దావీదు? ఒక్కసారి ఆలోచించుకున్నామా? ఆయన లైఫ్, ఆయన సంపూర్ణమైన లైఫ్, ఆయన కంప్లీట్ దేవుని అథారిటీకి ఆయన అప్పగించేసుకున్నాడు. అందు నిమిత్తము ఆయన జీవితము ఎంత పర్ఫెక్ట్గా ఉంది అంటే దేవుని దృష్టిలో ఆయన నిస్సంకోచంగా, అంటే ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్గా దేవుని ఎడల చెప్తున్నాడు, దేవా నా హృదయం పరిశుద్ధంగా ఉంది, నా మార్గంలో నీ దృష్టికి అంగీకారంగా ఉన్నాయి, నా ప్రార్థన వినవా దేవా అని అంటున్నాడు. అదే రీతిగా మనం సెకండ్ హాఫ్ని చూసుకున్నట్టయితే దావీదు ఏమంటున్నాడు దేవుడితోటి? దేవా ఈ దుష్టుల నుండి నన్ను కాపాడవా, ఈ దుష్టులు గర్వం చేత నింపబడి నన్ను కొనియాడనికి వస్తున్నారు దేవా అంటున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా? దేవా తండ్రిలా, ఒక తండ్రిలా నన్ను కాపాడవా దేవా అంటున్నాడు. ఈ వర్సెస్లో మనకు దావీదుకు, యేసయ్యకు, యెహోవాకు ఉన్న సంబంధాన్ని మనం తెలుసుకుంటాం. ఆయన కాపాడే దేవుడు అని ఆయనకు తెలుసు. విశ్వాసంతో అడుగుతున్నాడు, ఒక తండ్రిలా నన్ను కాపాడవా. ఆ కనెక్షన్ ఉంది దావీదుకి. ఒక తండ్రిలా నన్ను కాపాడవా అని అడుగుతున్నాడు. చివరి వచనాల వాళ్ళకు వచ్చే వరకు ఏమంటున్నాడు తెలుసా దావీదు? ఇవన్నీ లోకంలో కంటే, ఈ లోకంలో ధనము కంటే, ఏదైనా కంటే నువ్వే నాకు సంతృప్తి కలుగజేస్తావు దేవా అని అంటున్నాడు. నీ సన్నిధిలోనే నాకు ఆనందం ఉంటుంది దేవా అని అంటున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం కదా దావీది! ఎంత భయంకరమైన పరిస్థితులు, పోరాటం మధ్యలో ఉన్నాడు దావీదు. మరి సౌలు దావీదును చంపాలని వెనకాల పడుతున్నాడు. ఆ సమయంలో కూడా దావీదు విశ్వాసంతో ఆ యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు, నమ్మకంతో ఆ యేసయ్యకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక తండ్రిలా నన్ను కాపాడవా అంటున్నాడు. నా వేస్ ఇంత రైట్ ఉన్నాయి దేవా అని నిస్సంకోచంగా చెప్తున్నాడు. మరి మన విశ్వాసం ఏ రీతిగా ఉంది? మనం దేవుని ఎదుట కూర్చున్నప్పుడు అదే రీతిగా చెప్పగలదామా? దేవా నా హృదయం పరిశుద్ధంగా ఉంది దేవా, మరి నా మార్గాల దృష్టికి అంగీకారంగా ఉన్నాయి మనం కూడా చెప్పగలుగుతామా? మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది. యెహోవా చూస్తున్నాడు. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. నీ హృదయంలో కపటం ఉందా? తీసివేసే. నీ హృదయంలో గర్వం ఉందా? తీసివేసే. నువ్వేమై ఉన్నావో కేవలం దేవుని దయ, కేవలం దేవుని కృప వలన మాత్రమే ఉన్నావు. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామా? దావీదుకున్న విశ్వాసం, దావీదుకున్న ఆనెస్టీ, దావీదుకున్న రిలేషన్షిప్ దేవునితో, ఒక తండ్రి కొడుకుకి ఉన్న రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ నీకును ఆ దేవునికి ఉందా? నీకును ఆ దేవునికి ఉన్నప్పుడు ఈ లోకంలో నీకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. మనము తండ్రిని ఎప్పుడైనా ఏదన్నా అడిగితే మన తండ్రి మనకి ఇవ్వకుండా ఉంటాడా? ఉండడు కదా. అదే రీతిగా నన్ను సృష్టించిన తండ్రి నీకేమన్నా అవసరం ఉంటే నువ్వు అడగక ముందుకే ఇస్తాడు. నువ్వు అడిగిన తర్వాత నువ్వు అనుకుంటున్నావేమో డీల్ అవుతుంది, ఇంకా రావట్లేదని, కానీ విశ్వాసం పెంచడానికి దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనం తలలు వంచుకొని ఒక చిన్న ప్రార్థన
ప్రార్థన చేసుకుందామా? అవును యేసయ్యా నాయన, నీకే స్తోత్రం నాయన. దావీదు వలె విశ్వాసం మాకు అనుగ్రహించండి. దావీదు వలె నాయన ఆనెస్ట్గా బతకడం మాకు నేర్పించండి యేసయ్యా నాయన. దేవా, దావీదుకు మీకున్న రిలేషన్షిప్ యేసయ్యా, మీకును మాకును మధ్యలో మాకు అనుగ్రహించండి యేసయ్యా నాయన. ఈ దినం అనుగ్రహించినందుకు వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అద్భుత రీతిగా రోజు కూడా ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడుతున్నాడు దేవుడు. రోజు కూడా మన దినదినలు దీవెలతో మన దేవుడు దీవిస్తున్నాడు కదా. ఆ దేవాతి దేవుని స్తుతిద్దామా, ఆ దేవాతి దేవుని ఘనపరుస్తామా? ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందు ద్వారా ఏమవుతుందంటే, మీరు షేర్ చేసినప్పుడు, మీరు లైక్ చేసినప్పుడు, మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడు, ఇలాంటి వీడియోస్ మీరు రోజు రోజు చూస్తుండొచ్చు. మరియు వేరే వాళ్ళకు షేర్ చేసినప్పుడు వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు విశ్వాసంలో పడిపోయి ఉన్నారేమో, లేకపోతే దేవుణ్ణి తెలుసుకోలేదేమో, ఇంకా కూడా లేకపోతే బాధలు ఉన్నారేమో, దేవుడు వాక్యం ద్వారా వాళ్ళకు ఆదరణ కలిగిస్తుంది. రోజు కూడా దేవుని వాక్యం చదవాలని ఎంకరేజ్మెంట్ వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు మరలా కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.